ఆలస్యం చేస్తే పిన్నొస్తుందో ఏంటో. ఇంక తప్పదు. నా కారణంగా ఈ పసిదానికి ఏ కాంప్లికేషన్ రాకూడదు. ప్రియ ఎంత ఆనందంగా ఉన్నా భార్గవిలా ఒక బిడ్డకి తల్లయ్యుంటే ఆ లోటు ఉండేది కాదు. భార్గవి దగ్గర ఉందా? తనకెందుకు ఇచ్చావు? అయినా నా కూతురు నా పనికి మాలిన దానికి ఇస్తే నా కొల్లు మండిపోతుంది. నా కూతురు అని పదే పదే అంటున్నారు. భార్గవికి పుట్టిన మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇది నా కూతురు, నేను మనసుపడి పెంచుకుంటున్న బిడ్డ. ప్రియా, అది ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. నువ్వు నా మీద నమ్మకం ఉంచి బిడ్డను నా దగ్గర ఉంచినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికొచ్చి ఈ అనుబంధాలు చూశాక, ముఖ్యంగా నా కన్న కూతుర్ని కలిశాక బతుకు మీద వ్యామోహం పెరిగిపోయింది. డాక్టర్, ఈమె భార్గవి అని నా మున్నిని కంటికి పాపలా చూసుకుంటున్నాను. ఎవరు బతకాలి? ఎవరు బతకాలి? పాప నిద్రపోతున్నట్టున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అసలు విషయం అవినాష్ గారు ఎప్పటికీ చెప్పరనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? ఎలాగైనా డాక్టర్ గారిని అడిగి నిజాలు రాబట్టాలి. అంతవరకు నాకు ఈ సంఘర్షణ తప్పదు. ఈ జీవితానికి ఇంకా చాలు బాగున్నా. బిడ్డల్ని చూసాం, బిడ్డలకు పుట్టిన బిడ్డల్ని చూసాం, మన పిల్లల్లాగే చూసిన మా అన్నయ్య పిల్లల్ని, వాళ్ళ జీవితాల్ని చూసాం. మన ప్రియ కూడా ఇప్పుడు సుఖంగానే ఉంది. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో, అలా ఎందుకు ఆలోచిస్తున్నారండి? ఎందుకంటే మనం ఇక్కడే ఉంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనం ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఇంటికి పిలిచి ఆదరించడం కానీ, వాళ్ళున్న దగ్గరికి వెళ్ళి ఉండటం కానీ అయ్యే పని కాదు భువన. మీరు మన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అలా అనడం సబబే. కాని వాళ్ళున్న ఊళ్ళోనే ఉంటే వేరేగా ఉన్న వాళ్లతో కలిసున్నామనే భావన నాలో కలుగుతుంది. పిల్లలెంత పెద్దవాళ్లైనా వాళ్ళెప్పటికీ తల్లి పేగు బంధాలే. ఆ బంధాన్నంత సులువుగా ఏ స్త్రీ తెంచుకోలేదు. వాళ్లకు దూరంగా ఉండాలనే ఆలోచన ఆమెకెప్పటికీ రాదు. ఆడదాని స్థానంలో నిలబడి ఆలోచిస్తే తప్ప ఆ భావన మీకు అర్థం కాదు. భువన, మాతృమూర్తి మనసులోని భావనల గురించి చాలా బాగా చెప్పావు. భార్గవి గురించి ఎప్పుడూ అదే పనిగా ఆలోచిస్తుంటావు. మరి కడుపున పుట్టిన ప్రియ సంగతి? ప్రియా కొన్ని పొరపాట్లు చేసింది. తర్వాత ఆ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపడింది. కాని సమస్యల పాలైన భార్గవి జీవితం ఎప్పటికి చక్కబడుతుందా అని నా విచారం. భువన, మన బిడ్డ కంటే నా అన్న బిడ్డ పైన నీకున్న ప్రేమ జాలి చూసి నా మనసు చెలించిపోయింది. వెన్నెలాంటి నీ మనసును నొప్పించలేను. ఇక్కడే ఉంటే పదే పదే మనవరాల్ని చూడాలనే నీ కాంక్ష పెరిగిపోతుందనే ఇందాకలా అన్నాను. భార్యగా నీ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తున్నా, భర్తగా నేను నువ్వు ఆశించినంతగా సుఖపెట్టలేకపోతున్నాను. ఇంతకన్నా మంచి జీవితాన్ని అందించలేకపోతున్నాను. మంచి జీవితం అంటే అర్థమేమిటండి? కార్లు, బంగ్లాలు ఉంటే సరిపోతుందా? మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే కాకుండా ముఖ్యంగా మీ ఆత్మగౌరవాన్ని కాపాడటమే భారీగా నా కర్తవ్యం. అది నేను కోరుకునే మంచి జీవితం అండి. భువన, నీ మనసేమిటో నేను అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వు కోరుకున్నట్టుగా మనం ఇక్కడే ఉండిపోదాం. చాలా సంతోషం అండి.
మీలాగా భార్య మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే భర్త లభించడం నా భాగ్యం. మరి ప్రియ విషయం కూడా మనం ఆలోచించాలి బాగున్నా. పాపం దాని కడుపున బిడ్డలు పుట్టకపోయినా ఎవరినైనా పెంచుకుంటే ఆ బిడ్డ ఆలనా పాలనతో ఆ దుఃఖాన్ని మర్చిపోతుంది. అవునండి, మీ ఆలోచన చాలా బాగుంది. సూరి కూడా దాన్ని తప్పక ఆమోదిస్తాడు. మనం ఒకసారి వాళ్ళని కలుద్దామండి. అలాగే బాగున్నా. చాలా రాత్రైంది, ఇక నువ్వు పడుకో. అవినాష్ గారు, ఆ రోజు కోర్టు దగ్గర కలిసిన తర్వాత మళ్ళీ కలవటం కుదరలేదు. అవును, బాగున్నారా? బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? మున్ని ఎలా ఉంది? బాగానే ఉంది. మరి మా భార్గవి ఎలా ఉంది? ఆమె కూడా బానే ఉంది. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మీలాంటి సహృదయుల ఆశ్రయంలో భార్గవికి ఆమె బిడ్డకి ఏ లోటు రాదులేండి. అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్న తల్లి స్థానాన్ని పొంది భార్గవి ఆనందంగా ఉంది. అదే 10,000 భార్గవి బిడ్డను చూసి మేమెంత పులకించిపోయామో చెప్పలేము. భార్గవి బిడ్డ? అవునా వినాష్ గారు, భార్గవి బిడ్డే. అచ్చం చందమామలా ఉంది. పాపం నేను వాళ్ళ పిన్ని పసిబిడ్డను చూడాలని కోరితే తను తీసుకొచ్చి మరీ చూపించింది. మీ పోషణలో తల్లి బిడ్డ ఇద్దరూ హాయిగా ఉన్నారు. భగవంతుడా, ఈయన ఏ బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు? భార్గవి ఏ బిడ్డను తీసుకెళ్లి చూపించింది? నాకున్న సమస్యలకు తోడు ఇదొక కొత్త ప్రాబ్లంలా ఉంది. అవినాష్, మా దగ్గర కన్నా మీలాంటి ఐశ్వర్యవంతుల ఇళ్లలో భార్గవి బిడ్డ ఎంతో ముద్దు మురిపాలతో పెరుగుతుంది. ఆ పసిదాని ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి. మా విన్నపం అదే. అలాగే అలాగే. భార్గవిని అడిగామని చెప్పండి. బిడ్డను చూసి చాలా ముచ్చటపడ్డామని చెప్పండి. అలాగే, తప్పకుండా చెప్తాను. వెళ్ళొస్తాను రాజేంద్ర గారు. అలాగే. మీరుండండి, నేనిస్తాను. భార్గవి, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? నా మీద మీకు అనుమానమా? అడగండి, చెప్తాను. మీరు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. మరి మీరు 9 నెలల పాటు ఒక బిడ్డను బయట ప్రపంచానికి కనబడకుండా మీరు కడుపులో దాచగలరు. అలాగే 90 ఏళ్ల పాటు నిజాన్ని కూడా గుండెలో బంధించగలరు. కానీ బిడ్డ పుట్టాక చనిపోయిన బిడ్డని మళ్ళీ బతికించలేరు. ఆ నిజాన్ని దాచలేరు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో మీకు అర్థం కాకపోవటానికి ఏముంది? మీరు మీ బాబాయ్ ఇంటికి ఒక బిడ్డని తీసుకుని వెళ్ళి మీ బిడ్డని చెప్పారు. ఎవరా బిడ్డ? మీ బిడ్డ. అవును, నా బిడ్డే. మరి చనిపోయిందని చెప్పారుగా? అవును, చనిపోయింది నిజంగా నా బిడ్డే. ప్రియ దగ్గర నుంచి ఆమె పెంచుకుంటున్న బిడ్డని తీసుకెళ్ళి ఆ రోజు వాళ్ళకి నా బిడ్డే అని చెప్పాను.
ఎప్పుడు నా సుఖం కోరే బాబాయ్ ముఖంలో సంతోషం చూడాలని అబద్ధం చెప్పాను. ఆ పాప నా కూతురే అని వాళ్ళకి చెప్పి వాళ్ళని కాసేపు ఆనందంగా ఉంచగలిగాను. ఏ తప్ప? ప్రియ నా అక్క కదా, మరి నా అక్క బిడ్డ నా బిడ్డ కాదా? ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరి సంతోషం గురించి ఆలోచిస్తారే గాని ఎప్పుడైనా మీ గురించి ఆలోచించారా? మీకోసం, మీ సంతోషం కోసం మీరేమీ చేయరా? అందరి సమస్యలు మీ సమస్యలుగా భావిస్తారెందుకు? అది నా నైజం. కానీ కొన్ని సాలువు కాని సమస్యలతో, జవాబు తెలియని ప్రశ్నలతో సతమతమవుతున్నాను. నా అనుకున్న వాళ్ళు నన్నెప్పుడూ అపార్థం చేసుకొని దూరం చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు దూరంగా ఉంచారు? మీరే. మీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పడం లేదు కదా. అది అది మున్ని వాళ్ళ స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. అవును, ఆ టైం అయిపోయింది. స్కూల్కి మీరు వెళ్తారా, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా? మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఈయనేమో మాటి మాటికి తగ్గుతున్నారా? అసలేం జరుగుతోంది? లేదు, ఏదో ఒకటి చేయాలి. ఇదేమిటమ్మా ఈవేళప్పుడు వచ్చావు? ఒంట్లో బాలేదా? సారీ డాక్టర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం పొరపాటే. కానీ ఎంతకీ నిద్ర పట్టక, టెన్షన్ తట్టుకోలేక మీతో మాట్లాడాలని వచ్చాను. లోపలికి రావచ్చా? రామా లోపలికి. కూర్చోమ్మా. ఎనీ ప్రాబ్లం? ఎస్ డాక్టర్, కొన్ని వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నాను. అదే నా ప్రాబ్లం. ఏంటమ్మా అది? చెప్పు. అయిన వాళ్ళందరికీ దూరమైన నాలాంటి అభాగ్యులందరికో అవినాష్ గారు నీడ కల్పించారు. వారి ఆశ్రయంలో వారి కన్న కూతురు మున్నీని నా బిడ్డగా భావిస్తూ ఇక్కడ మనశ్శాంతిగా బతుకుతున్నాను. అవినాష్ గారి క్షేమం కోరుకుంటూ ఆయన ఇంకా ఎంతో మందిని ఆదుకోవాలని నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావమ్మా. నీ గురించి అవినాష్ నాకు ఎంతో చెప్పాడు. కానీ అవినాష్ గారు మీతో బ్రతకాలి బ్రతకాలి అంటూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఎందుకు బ్రతకాలి బ్రతకాలి అంటున్నారో తెలియక ఎంతో మదనపడ్డాను. కానీ డాక్టర్, నన్ను మీ కన్న కూతురులా భావించి నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, ఆయనకేమైంది? రాత్రి అయినా రక్తం వాంతి చేసుకుంటుంటే చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. చెప్పండి డాక్టర్, అవినాష్ గారికి ఏమైందో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? కోట్లు సంపాదించినా, ఆ కోట్లన్నీ ఖర్చు పెట్టినా తనను తాను కాపాడుకోలేని స్థితిలోకి అతను జారిపోతున్నాడని చెప్పనా? తన బతుకు మీద విరక్తి చెంది చనిపోదామని అమెరికా వచ్చి ఆశ చావక చివరిసారి కన్న కూతుర్ని చూసిపోదామని ఇండియాకి పరిగెత్తుకొచ్చాడని చెప్పనా? తను చనిపోయినా పర్వాలేదు, తన కూతురుకో మంచి తల్లి దొరికిందని మీ సేవా గుణాన్ని పదే పదే పొగుడుతూ అభినందిస్తూ తన మనసులో నిన్ను దేవతగా ఆరాధిస్తున్నాడని చెప్పనా? తన పాప జీవితంలో ఏ చిన్న ఆనందాన్ని మిస్ కాకూడదని ఈ క్షణం వరకు తన జీవితాన్ని లాక్కుంటూ నిరంతరం ప్రాణాలతో పోరాటం సాగిస్తున్నాడని చెప్పనా?
ఏం చెప్పనమ్మా? అంటే అవినాష్ గారు ఆయన ఇంక బతకడమ్మా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి